అలా వెళ్ళిపోయినప్పుడు ఒక రకమైన వాదన ఏంటి తెర మీదకి వస్తుందంటే, అసలు ఇతను జనసేన వల్ల తెర మీదకి వచ్చాడు, ఈయన ఏం చేయగలుగుతాడు అనేది అక్కడ జనాలకు కావచ్చు, లేకపోతే టీవీ మాధ్యమాల్లో కావచ్చు, సురేష్ అనే వ్యక్తి ఎవరికి తెలుసు, అందులో ఉండడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి తెలుస్తుంది, అంతే తప్పితే ఆయన ఉనికిని ఆయన కాపాడుకోలేకపోతే అది ఆయన తప్పు కదా అంటారు. దీనికి ఏమంటారు? ఏ పార్టీలోనంటే ఒక వ్యక్తి మనం పని చేస్తున్నప్పుడు, హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు పార్టీ డైరెక్ట్ చూసే పరిస్థితి ఉండదు. ఒక మీడియా మాధ్యమం ఉండాలి, ఒక జిల్లా ప్రెసిడెంట్ ఇలాగ మన వర్క్ను ప్రొజెక్ట్ చేసేవాళ్ళు ఉండాలి. పైనుంచి మళ్ళీ మనకి ఏదన్నా ఈ వర్క్ చేయమని ఒక వర్క్ ఇచ్చేటట్టు ఉండాలి, ఈ యాక్టివిటీస్ అక్కడ చూసుకో అనేటట్టు. సో ఆ చైన్ బేస్ విధానం ఇక్కడ లేదండి. మీ కొన్ని ఆర్గనైజ్డ్ పార్టీస్ ఉంటాయి, కార్యకర్తలో ఏది పోస్టులు పెట్టాలన్నా ఇది పలానా లీడర్ని డిగ్రేడ్ చేయండి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేకపోతే పలానా పార్టీని చేయండి అంటారు, లేకపోతే మళ్ళీ ఆగిపోండి ఇది బ్యాడ్ అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది పైనుంచి కిందకి. అది ఇందులో లేదు. ఒక పని చేసిన వాడినే పైకి ప్రాజెక్ట్ చేసే విధానం కూడా లేదు. అయితే ఇక్కడ కొంతమంది కార్యకర్తలని అక్కడక్కడ ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. పార్టీ చిన్న వ్యక్తులకు కూడా పోస్టులు ఇచ్చింది, చిన్న వ్యక్తులను కూడా గుర్తించింది అని కొన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అవి ప్రమోషన్కి వాడుతున్నారు. ఇప్పుడు జనసేన వాళ్ళు చచ్చిపోయినందుకు కొంతమంది బాధపడతారు, కొంతమంది దాన్ని ప్రమోట్ చేసుకుంటారు చెక్లు ఇచ్చి. అలాగే రెండు విధాలా దాన్ని చూడొచ్చు. ఒక వర్గం అలా ఉంటారు, ఒక వర్గం ఇలా ఉంటారు. మీ ఫేస్బుక్లో కూడా నేను చూసాను ఆ పోస్ట్ని. డబ్బులు ఇచ్చేది కష్టపడేది మేము, పార్టీ అంటే పేరు ప్రఖ్యాతలు వెళ్ళేది పవన్ కళ్యాణ్ ఖాతాలో. జనరల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ గారి బర్త్డే జరిగింది, ఆయన పుట్టినరోజు, లేకపోతే పార్టీ ఆవిర్భావ సభ ఉంది, ఊళ్ళో కళ్యాణ్ గారు ఏమి అక్కడికి ఏమి ఎవరిని పంపించాడు కదా. పార్టీ ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యక్తి ఉంటాడు, అక్కడ ఆ రోజు ఆయనకు అన్నదానాలు చేయటమో లేకపోతే పళ్ళు పంచడమో వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఏదో ఒక యాక్టివిటీ కోరుకుంటాడు. ఇవన్నీ ఖర్చుతో కూడినాయి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ పేరు మీద చేసుకోవచ్చు కదా, వాళ్ళ ఫాదర్ పేరు మీద, మా తాతగారు పోయారు ఆయన పేరు మీద నేను చేసుకోవచ్చు కదా. కానీ ఒక పార్టీకి ఎందుకు ఆ క్రెడిట్ అంత ఇస్తాం మనం? పార్టీ డెవలప్ కావాలని ఫస్ట్ థింగ్ ఉంటుంది. పార్టీ డెవలప్ అయినాక మనలాంటి వాళ్ళు కొంచెం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు, గుర్తింపిస్తారని ఒకటి ఉంటుంది. ఈ రెండు విధానాల మీద ఖర్చు పెడతారండి, లేకపోతే ఎవరికి పని అని చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్కో వాళ్ళ భార్యకో ఈ ఖర్చు పెట్టే డబ్బులు ఇస్తే వాళ్ళు ఎలా చూసుకుంటారు ఇంటికి పోతే? ఇక ఆడవాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముంది, ఎలా చూసుకుంటారు? అవన్నీ వదిలిపెట్టి ఒక పార్టీ ఖర్చు పెట్టి తిరుగుతున్నారంటే వాళ్ళని చూసుకోవాలి కదా, పార్టీ అదే గుర్తింపు ఇవ్వాలి కదా వాళ్ళకి. గ్రాంటెడ్గా తీసుకోవాలి కదా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ డబ్బుని అంతా పార్టీ గ్రాంటెడ్గా తీసుకోకూడదు కదా. అలా అంటే మేము చెప్పామా చేయమని అంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టికెట్ ఏమన్నా ఆశించారా జంగారెడ్డిగూడెం? అసలు అంటే నేను రేస్లో ఉన్నాను అన్న విషయాన్ని ఇన్ని సంవత్సరాలు అసలు పోస్ట్ చేశారా? అక్కడ దాకా ఏదైనా డిస్కషన్ జరిగిందా? మీ ఈ 12 years జర్నీలో సురేష్ బండారి ఉన్నాడు అన్న విషయము అధినేత దాకా అసలు పోస్ట్ అయిందా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. నాకు యాక్చువల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి పాలిటిక్స్. సో నేను కంప్లీట్ పాలిటిక్సే ప్రొఫెషన్గా తీసుకోవాలనే ఆలోచనలు ఉండేవాడిని. సో అలాంటి ఆలోచనలోనే నేను జాబ్ మానేసి నాకు ఇన్కమ్ ఉండేటట్టు కన్సల్టింగ్ ఏదో స్టార్ట్ చేసుకున్నాం. సో అవి చేసుకుంటే కంప్లీట్ పాలిటిక్స్ ఉండాలనే థింకింగ్. సో నా ఆలోచన ఏంటంటే ఎప్పటికైనా సరే యాక్టివ్గా ఉండాలి, కంటెస్ట్ చేయాలి, ఈ ఆలోచనలు ఉండేవి. సో అది లాంగ్ టర్మ్ గోల్ అండి. ఈరోజు వెళ్ళిపోయి నేను వాళ్ళని టికెట్ అడిగేయలేదు, లేకపోతే ఇంకో పార్టీని టికెట్ అడిగేయలేదు. ప్రతి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారంటే చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా వాళ్ళ టార్గెట్ కంటెస్ట్ చేయాలి, రావాలని ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ప్రజల్లో కంటెస్ట్ చేసుకునేది, వార్డు మెంబర్ అయినా విలేజ్ ప్రెసిడెంట్ అయినా ఇంకోటైనా ప్రజల్లో కంటెస్ట్ చేసి రావాలనుకున్నాను తప్పితే నామినేటెడ్ పోస్టులు తీసుకుని ఒకసారి ఇది వచ్చేయాలనుకోలేదు. నామినేటెడ్ పోస్టులు అంటే కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను నాకున్న ఎయిమ్ ప్రకారం, నాకున్న గోల్ ప్రకారం వర్క్ చేసుకోవడానికి పార్టీ నుంచి ఒక అథెంటికేషన్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జో లేకపోతే ఒక యూత్ లీడరో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసి పార్టీ వెళ్ళేవాడిని. మనోహర్ గారికి బయోడేటా ఇచ్చాను, హరిప్రసాద్ గారికి ఫార్వర్డ్ చేశాను, రామతల్లూరి గారికి, నాగబాబు గారికి ఇచ్చాను. మా ఏరియా వచ్చినప్పుడు కరాటన్ రాంబాబు గారు అని అక్కడ ఒక లీడర్ ఆయన రెఫర్ చేశారు. అతను హార్డ్ వర్క్లో అతనికి ఇన్ఛార్జ్ ఉండే వర్క్ చేస్తాడు. మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా సరే దానికి ఇన్ఛార్జికి ఇస్తే మీరు ఎక్కడున్నా వర్కే కదండి మనం చేసుకోవడం. పార్టీ అంటే ఇంట్రెస్ట్, క్యాండిడేట్ని మీరు నచ్చిన వాళ్ళని పెట్టుకోమన్నాం. దానికి కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ లేరు. ఒక టైంలో చెప్పారు మళ్ళీ నీకు ఇస్తాము, దెందులూరు కాన్స్టిట్యున్సీకి ఇస్తాము, అక్కడ ఉన్న
ఇన్ఛార్జ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, సో యాక్టివ్ ఉండట్లేదు, కార్యకర్తలకు అందుబాటులో లేరు, సో అక్కడ ఇస్తాం అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నా. కొన్ని మీటింగ్లకి అక్కడ నుంచి వెహికల్స్ అరేంజ్ చేసి, ఫుడ్ అరేంజ్ చేసి ఇవన్నీ చేశాను. చేసినాక తర్వాత మళ్ళీ అక్కడ ఆవిడ యాక్టివ్ అవుతున్నారు, మళ్ళీ మీరు బయట నుంచి వచ్చారని కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు అది అన్నారు. సరే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా పోనీ మాదే ఉండి అక్కడ వర్క్ చేస్తాను. అలాగా సరే చూద్దాం అనేవారు. ఎవరికి ఇవ్వలేదు కదా మీరు ఎందుకు బాధపడుతున్నారు అనేవారు. ఇలా జరుగుతుండేదండి. నాకు ఇప్పటికే ఇన్ఛార్జీలు వేయరండి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టామండి సపోజ్, ఆ పొలిటికల్ పార్టీలో ఎవరు జాయిన్ అవుతారు ఫస్ట్? అభిమానులు, సినీ అభిమానులు, కులాభిమానం ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయన యాక్టింగ్ నచ్చిన వాళ్ళు, లేకపోతే మంచి వ్యక్తి అనే ఫస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. అప్పుడు దాకా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళు ఫస్ట్ కార్యకర్తలు ముందు జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన ప్రతి మనిషికి అండి ఊళ్ళల్లో చాలా పనులు ఉంటాయండి. హాస్పిటల్ అని, పోలీస్ స్టేషన్ అని, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఊళ్ళో పంచాయతీలో పనులు, బర్త్ సర్టిఫికేట్, ఎన్నో రకాల పనులు ఉంటాయండి ఒక కార్యకర్తకి ఊళ్ళల్లో. సో వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళాలి పని వస్తే? సో నువ్వు పార్టీ పెట్టేసావు, ఒక సినిమా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇన్ఛార్జ్ కూడా ఎలాంటి వాడు ఉండాలండి? ఇప్పుడు సపోజ్ ఎవరికో ఒక కార్యకర్తకి ఇన్ఛార్జ్ ఇచ్చేసారు, అక్కడ ఫోన్ చేసి అయితే పోలీసులు రెస్పాండ్ అవుతారండి? అవరు కదా. ఏదో అరెస్ట్ జరిగింది, నేను పలానా ఇన్ఛార్జ్ నుండి అరెస్ట్, ఒక ఫేమ్ ఉండాలి కదా మనిషికి. అయితే కాన్స్టిట్యున్సీ మీద పట్టున్న వాడన్నా ఉండాలి, మొదటి నుంచి జనసేన నుంచి నడుచుకుంటూ ఉండాలా, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలా, లేకపోతే అక్కడ ఫైనాన్షియల్ గా ఉండాలి కదా, ఒక పర్సన్ ఐడెంటిఫైడ్ పర్సన్ ఉండాలి కదండి. అలాంటి వాళ్ళు చెప్తేనే కదా వింటారు. అలాంటిది లేదు. ఆ కార్యకర్తలని ఏం చేస్తారంటే జనరల్గా కేసు అయింది అనుకోండి, ఏదో జనరల్గా వార్నింగ్ ఇచ్చి వదిలేసే కేసు అనుకోండి, దాన్ని లాక్ చేస్తారు, బండి పట్టుకెళ్తారు, లేకపోతే ఏళ్ళని లాక్ చేస్తారు, రిమాండ్కి ఇస్తారు. ఇలా రకరకాల కేసులు అయిపోతుంటాయి కార్యకర్తలకి. మన దగ్గర ఉండి మన పార్టీ నుంచి వీడు వేరే పార్టీకి వెళ్ళాడు, ఈయన ఎవడు కాపాడుతాడు చూస్తాం అనే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళల్లో. వీడు ఏదన్నా గట్టిగా పని వచ్చింది అనుకోండి, ఇంకో పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడు, మీ పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయవయ్యా, నువ్వు వెళ్ళావుగా, జెండా వేసుకుని తిరుగుతున్నావు కదా, కించపరుస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ జరగబట్టే కార్యకర్తలు పాపం కమిటీలు వేయండి అనే ఆర్తనాదాలు వినిపిస్తారు. కమిటీలు ఫామ్ చేయండి, కమిటీలు ఫామ్ చేయడం వల్ల ఇలాంటి హెల్ప్ అంతా జరుగుతుంది. పార్టీ మీకోసం ఉంది అన్న ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. సో అది పార్టీ బాధ్యత. ఇప్పుడు నువ్వు చార్టీ పెట్టావు అనుకోండి, ఎవడన్నా వస్తే డొనేషన్ ఇస్తే లేదు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకు ఉండాలి. సో నువ్వు ప్రతి ఇష్యూకి నువ్వు రాలేవు కాబట్టి, ప్రెసిడెంట్గా నీ కింద టీం రాలేరు కాబట్టి నువ్వు ఇన్ఛార్జ్ స్థాయిలో ఒక మంచి వ్యక్తిని పెట్టాలి. అది ఎక్కడ పెడుతున్నారు? అదేంటి ఆయన ప్రతి మీటింగ్లో నేను పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నాను, నాకు ఫండ్ కావాలి, నేను ఒక సినిమా చేస్తే నా పార్టీ నడుస్తుంది, నా అభిమానులు కావచ్చు చనిపోయినప్పుడు ఇలాంటి చారిటీలు ఉంటాయి, నా సొంత జేబులో నుంచి వెళ్ళి ఇస్తాను నేను అనేసి ఆయన చాలాసార్లు చెప్పారు కదా. మీరు చెప్తున్నానికి ఆయన స్టేట్మెంట్కి అసలు సంబంధమే లేదు. ఏమంటే అదే అనేది ఇక రకరకాల ఆయన ఇవన్నీ ఒక సానుభూతి అండి అంతే. పొలిటికల్ పార్టీ లేకపోతే నీకు అంత క్యాలిబర్ ఉండాలి కదండి. పొలిటికల్ పార్టీ పెట్టు, దానికి కావాల్సిన ఫండ్స్ గ్యాదర్ చేసుకోవాలి, దానికి ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, బ్యాక్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు. ఇన్ని రకాలుగా ఫామ్ చేసుకుని నువ్వు స్ట్రెంథన్ చేసుకుని వెళ్ళాలి. విరాళాలు ఇచ్చే కార్యకర్తలు ఉంటారు మాలాంటి వాళ్ళు, ఎవరు బలం తగ్గట్టు వాళ్ళ విరాళాలు ఇస్తారు. ప్రతి పార్టీ కూడా అలాగే సర్వే అవుతుందండి. కొంచెం భూమి అవుతుందంటే కొంచెం ఎక్కువగా సపోర్ట్ వస్తారు, లేనప్పుడు తక్కువగా వస్తారు. సో ఈయన ఇక్కడ ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ప్రజలకి అవైలబుల్ లేకపోతే అవైలబుల్ లేదంటారని నేను కష్టపడుతున్నాను, నేను సినిమాలు చేస్తేనే నేను ఇది పార్టీని నడిపించగలను, ఇవన్నీ చెప్పేదండి. ఆయన ఎన్ని రోజులు సినిమాలు తెస్తాడు, సంవత్సరంలో 3 సంవత్సరాలకు ఒక సినిమా తెస్తాడు. ఆ సినిమాకి ఆయన ఇచ్చే డేట్లో ఒక 20-30 ఉంటాయి, 20 రోజులు 30 రోజులు, 350 రోజులు ఫ్రీయే కదండి మిగిలిన టైము పార్టీ స్పెండ్ చేయడానికి. సో ఇది తప్పించుకోవడానికి ఆయన నేను ఇది చేస్తున్నానని చెప్తుంది తప్పితే నా ఒపీనియన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే అంటే ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు, ఒకవేళ ఇక్కడ అంటే మీరే చెప్పారు వేరే పార్టీలో కింద నుంచి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలకు నేతలకు అందరికి ఇంపార్టెన్స్ దొరుకుతుంది అన్నప్పుడు, జనసేన కాదు అన్నప్పుడు ఐదర్ బీజేపీ వైపు అయినా టీడీపీ వైపు అయినా చూడాలి. ఇవి రెండు కాకుండా అటువైపు వెళ్ళడానికి అంటే దీంట్లో వెళ్ళకూడదనా, లేకపోతే వెళ్ళిన ఉపయోగం లేదనా, ఎలా డెసిషన్ తీసుకున్నారు? ఎక్కడికండి? ఇప్పుడు కూటమిలోనే ఉన్నప్పుడు ఇది నచ్చలేదు, బీజేపీ వైపు వెళ్ళొచ్చు, టీడీపీ వైపు వెళ్ళొచ్చు,
ఎందుకంటే అటువైపు కాలు కదలలేదు. యాక్చువల్ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదండి. 3 పార్టీలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తే కింద కేడర్ యాక్సెప్ట్ చేయరు, ఓకే. లీడర్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఆ పార్టీకి వెళ్ళినా మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పార్టీ, మిగిలిన 2 పార్టీల వాళ్ళు చేంజ్ అయ్యారు. అతను రెస్పాండ్ అవుతాడు వాళ్ళకి? రెస్పాండ్ కాడు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కూటమికి ఎగైనెస్ట్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వీళ్ళ మెజారిటీ పీపుల్ వెళ్ళటం జరుగుతుందండి. తర్వాత 3 పార్టీల కూటమి మీద విరక్తి చెంది ఉంటారు. ఒక పార్టీలో ఉన్నా సరే వాళ్ళ టార్గెట్ 3 పార్టీలు ఉంటాయి. సో ఈ 3 పార్టీలని ఎవడైతే ఓడిస్తాడో అందులో ప్రధానంగా వెళ్తారు. ఓకే. సో మెజారిటీ పీపుల్ ఇలా చాయిస్ తీసుకుంటారని నా ఒపీనియన్. జనసేనని 2014 నుంచి వచ్చినప్పుడు జగన్ టార్గెటెడ్గానే రాజకీయం అనేది స్టార్ట్ అయింది. మొన్న 2024లో ఆయన చేసిన శపథం, నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అన్నట్టుగానే ఆయన శపథం చేశారు. అలాంటి జగన్తో ఇప్పుడు మీరు అడుగులు వేస్తున్నారు. అందులో ఒకటి మీ నియోజకవర్గం నుంచి వెళ్ళి మీ మీద 2 ఎలిగేషన్స్. ఫాల్స్ ప్రెస్టేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ సురేష్ బండారు, అందుకోసమే కొంత వెనకబడ్డారు అనేది ఒకటి. బయటకు వస్తూ కామన్గానే ఆరోపణలు చేస్తారు అన్న దాని మీద బయటికి రాగానే టార్గెటెడ్గా ఉంటారు. మీ విషయంలో వచ్చేసి సానుభూతి గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువగా వినిపించింది. ఇది ప్లస్ మైనస్ 2 అవుతున్నాయి. అసలు ఫాల్స్ ప్రెస్టేజ్కి నిజంగానే బండారు సురేష్ కేర్ ఆఫ్ అడ్రసా? ఫాల్స్ ప్రెస్టేజ్ ఎప్పుడు బాగుందండి, ఉంటే తింటాం లేకపోతే లేదు. దాంట్లో ఫాల్స్ ప్రెస్టేజ్ అంతే. కాకపోతే నేను ఫస్ట్ నుంచి కూడా నాకున్న తరహాలో ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ జర్నీ చేస్తూ ఉన్నాను. అందుకే అంత వ్యతిరేకత రాలేదు నాకు. ఓకే. తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలు కూడా చేశాము. దానివల్ల నాకు ఏ రోజు కూడా నేను ఫాల్స్ ప్రెస్టేజ్ పోనండి. తర్వాత మళ్ళీ కొన్ని ఫండ్ గ్యాదర్ చేసి ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్ నేను ఏ రోజు చేయను. నా దగ్గర ఉంటే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఎవరన్నా చేస్తుంటే ఎవరన్నా అడిగితే చేస్తాను. సో అలాంటి కార్యక్రమాల్లో కూడా నేను ఇన్వాల్వ్ కాను అసలు. సో అలా అందుకనే నాకు ఎక్కడ కూడా అలాంటి బ్యాడ్ రిమార్క్ ఎక్కువ లేదు. కాబట్టి నేను బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు 10 సంవత్సరాలు పనిచేసినా గుర్తించలేదులే, సో విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి చాలామంది నాకు విషెస్ చెప్పిన పరిస్థితి. సో కీ రోల్లో ఉన్న చాలామంది కూడా ఫోన్లు చేసి మంచి పని చేసే సురేష్ వెళ్ళిపోయి, సో మేముండే ఏం చేస్తున్నాం అక్కడ, నెక్స్ట్ మేమే అన్నట్టు కూడా వాళ్ళు మాకు ఒక లైన్ క్లియర్ చేసావు నువ్వు అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీలోకి వెళ్తున్నాను అంటే వీళ్ళు ఎవరు విభేదించలేదా? యాక్చువల్గా ఈ మీడియా ఛానల్స్ ఎక్కువ మీడియా ఛానల్స్ సపోర్ట్ టీడీపీ అండి. సో వాళ్ళు చూపించిందే ప్రజలుగానే మేము కానీ ఎక్కువ నమ్మాము. అంటే జగన్ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు, ఈ రకరకాల స్టోరీలు వెళ్ళడం ఇవన్నీ చూసాం. కానీ అతనితో ఒకసారి కలిసి చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి అని నా ఫ్రెండ్ ఒక అతను రాజమండ్రి నుంచి శ్రీకాంత్ అని ఉంటాడు. పార్టీలో డిఫర్ అయినా వెళ్ళి ఏదో కలుస్తామండి, తేల్చుకోవాలని వెళ్ళిపోతాము, మాట్లాడొచ్చినాక మళ్ళీ అతను వదిలిపెట్టి వెళ్ళబుద్ది కదండి అని నాకు చాలాసార్లు చెప్పాడు. ఇది నేను జనసేనలో ఉన్నప్పుడే. సో కొంతమంది ఫ్రెండ్స్ వెళ్తే అడుగుతాం కదా, ఎందుకు అక్కడ ఇందులోకి రండి, ఆ టైప్ డిస్కషన్ చేసినప్పుడు అతను చెప్పాడు, ఒకసారి నువ్వు కలిసి చూడు ఎప్పుడన్నా మామూలుగా కూడా, నీ ఒపీనియన్ చెప్పన్నాడు. మేము వెళ్తే ఫుల్ బిజీ టైంలో కూడా 20 నిమిషాలు మాకు టైం ఇచ్చారండి. చాలా 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 డిఫరెంట్ ఉంది. అసలు ఇంతకాలం వేరే ప్రతిపక్షంలో ఉన్నా మనం ఒక లీడర్ని కలవచ్చు కదా, ఎందుకు కలవలేదని నేను ఫీల్ అయ్యి నేను పోస్ట్ కూడా పెట్టాను ఎక్స్లో. ఎందుకు కలవలేదు ఇప్పుడు వరకు ఇలాంటి లీడర్ని అనిపించింది. అంటే కొంతమంది ముఖం మనం సాఫ్ట్గా చూస్తామండి. ఇప్పుడు కళ్యాణ్ గారిని మేము అంతా సాఫ్ట్గా చూస్తున్నాము, కానీ బిహైండ్ అంతా టీడీపీ కోసం వర్క్ చేస్తున్నాడు ఆయన. ఏదైతే మాకు మానసికంగా చచ్చిపోతాం ఒక పార్టీని సపోర్ట్ చేయాలంటే ఆ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఇక మాకు రెండిట్లో ఏదైనా పెద్ద తేడా ఉంటుందండి. అంటే మీరు జనసేన పార్టీ నుంచి వచ్చారని తెలిసి కావాలనే మీకు టైం ఇచ్చారని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి టైం అంటే నేను కార్యకర్తనండి, పార్టీలో కార్యకర్తనే. నేను ఏదన్నా ఒక పోస్ట్ తీసుకున్నాను, జనసేనలో రాష్ట్ర నాయకుడు పోస్ట్ ఇచ్చారా వాళ్ళు ఏమన్నా, సో వాళ్ళు ఏదో బాధపడిపోవడానికి మేము ఇతను ప్రమోట్ చేసాము, ఇతను ఈ పార్టీలో నుంచి వెళ్ళిపోయాడని వాళ్ళ బాధపడతగ్గలేదు. ఈయన పిలిచి ఇవ్వడానికి మనం కార్యకర్తమే కదా. నాకున్న గుడ్ నేమ్ వల్ల మా లోకల్ లీడర్స్ పార్టీకి ఉన్న వాళ్ళు, సరే అతను మంచి వ్యక్తి మన పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి టైం తీసుకుని నన్ను జాయిన్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను, అంతేగాని వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ అయిపోతుందని ఇంకోలా చేయదు. ఒక మంచి వ్యక్తి కాబట్టి లోకల్ లీడర్స్ కొంచెం
పర్సనల్గా తీసుకెళ్ళి జాయిన్ చేశారు. మీరేమో అలా అంటున్నారు. మరి మీ కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జగన్ ఒక సైకో, అహంకారి, అసలు హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ సైకోయిజాన్ని తట్టుకోలేకనే పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. ప్రజలు అందుకే చీకొట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇవన్నీ అంటున్నారు కదా. మరి మీకు అదే అన్నది, మీరు వ్యక్తిగతంగా చూసినా అధికార పార్టీ పరంగా చూసినా 11 సీట్లకి పరిమితం చేయాల్సినంత బ్యాడ్ పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఏది నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నా అదే చెప్తాను. ఇది ఇప్పుడు ఏదో పార్టీలో జాయిన్ అయ్యామని కాదు, అంత వరస్ట్ పరిపాలన ఆయన ఇవ్వలేదు. చాలా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో ప్రొజెక్ట్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బంది పడి ఉండొచ్చు, లేకపోతే పార్టీ లీడర్లో ఇతరులని కొన్ని పర్సనల్గా దూషించడం వల్ల ఎలాంటి నెగిటివ్ అయ్యి తప్పితే అంత వరస్ట్ పరిపాలన ఆయన ఇవ్వలేదు. ఇక పార్టీలు కంపేర్ చేస్తే రెండు పార్టీలు చూసే వ్యక్తి ఎక్కువ టీడీపీ ఛానల్స్ ఉన్నాయండి, ఎల్లో ఛానల్స్. వాటి వల్ల ప్రజల్లో రుద్దడం, డైలీ స్టోరీస్ వేయటం, ఇలా చూపించడం, సో దాన్ని ప్రాపర్గా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోవడం, వీటి వలన ప్రజల్లోకి కొంచెం వెళ్ళింది. అంతే తప్పితే వ్యక్తిగతంగా చూస్తే కంపేర్ టు టీడీపీ చాలా బెటర్ అండి వైఎస్ఆర్సీపీ. అంటే ఎలక్షన్ టైంలో మరి ఈ విషయాన్ని మీ జనసేన కూటమిలో ఎప్పుడైనా చెప్పారా? ఒక పార్టీ స్టాండ్ ప్రకారం వెళ్ళిపోతామండి. అంతే కదండి, పార్టీకి మేము హానెస్ట్గా వర్క్ చేస్తాం. ఇప్పుడైనా నేను వచ్చాను కాబట్టి ఒక పార్టీలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ తెలుస్తాయండి. కానీ ఎందుకు ఉంటామంటే ట్రావెల్ చేసాం. ఇప్పుడు వెళ్ళిపోతే ఒక ముద్ర పడిందా నా మీద, ఈ పార్టీకి వెళ్ళిపోయి అమ్ముడు పేరు అంటారు, వీడికి ఏదో బెనిఫిట్ వచ్చింది అంటారు, ఇంకోటి అంటారు. ఇవన్నీ పడటం ఎందుకు, అక్కడే ఉండి ఏదో ఎక్కడే వర్క్ చేసుకుందాం, సరే ఏదో ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది అన్నట్టు ట్రావెల్ అయిపోతుంటారు అందరూ. కొంతమంది ధైర్యంగా వచ్చిన అలాగే ఏది జరుగుద్దో చూద్దాంలని ముందుకు వచ్చి ఫైట్ చేసే పరిస్థితి ఉంటుంది కాస్త. ఇప్పుడు జగన్ గారి గురించి మీరు చాలా పాజిటివ్గా చెప్తున్నారు. బట్ ఎలక్షన్ టైంలో ఓడిన తర్వాత ఆయన ఓడిపోవడానికి ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు కాబట్టి బయటికి రావాల్సి వచ్చేసింది. అది ఆయన దాకా తీసుకెళ్దామని మమ్మల్ని తీసుకెళ్ళలేదని సేమ్ కంప్లైంట్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఆయన షాడోని క్రియేట్ చేశారన్నట్టు ఎట్లుందో ఇక్కడ అదే పరిస్థితి ఉందనేసి కదా నేతలు బయటకు వచ్చి చెప్పింది. లోకల్ లీడర్ నుంచి పై స్థాయి లీడర్ల వరకు ఎవరో కూడా అందరికీ యాక్సెసిబిలిటీ ఉండలేరండి. సో వాళ్ళ నమ్మకస్తుల్ని చుట్టూరు పెట్టుకుంటారు, ఏది వాళ్ళ షాడో కింద. సో దాన్ని మనం తప్పు పడాల్సిన అవసరం లేదు. నువ్వు బయట నుంచి అధ్యక్షుడు ఆహ్వానిస్తున్నాను అనుకోండి, బయట నుంచి ఈ క్వార్టర్ ఏం చేయలేదు. సో వీళ్ళొక రోడ్ మ్యాప్ ఉంటుంది, వీళ్ళొక బిట్వీన్ పర్సన్ కింద ఉంటారు అంతే. సో క్వార్టరీ ఆపేస్తుంది, ఏ పార్టీలో అండి క్వార్టరీ ఆపేస్తుంది, క్వార్టరీ వెళ్ళట్లేదు, ఎంత ఫాల్స్ అండి. వీళ్ళందరినీ పెట్టుకునేది అధినాయకుడే. అధినాయకుడు చెప్పిందే వాళ్ళ తూచా తప్పకుండా పాటిస్తారు, ఏ పార్టీ అయినా సరే. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఏరియాలో లీడర్ని ఆహ్వానించండి వీళ్ళు ఎందుకు ఆపుతారు? ఆపరు. ఏ పార్టీ అయినా అధ్యక్షుడు రాంగ్ అయితేనే కింద వాళ్ళు రాంగ్ ఉంటారు. అధ్యక్షుడు కరెక్ట్గా ఉంటే కింద వాళ్ళు రాంగ్ చేయడానికి ఉండదండి. అంటే మీది కొంత సౌండ్ ఎక్కువ చేసింది మీ కోటరీ, పర్సనల్గా బండారు సురేష్ కోటరీ కొంత ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల జగన్ కలవడం ఈజీ అయిందని నేను అంటాను. ఏమంటారు? నా ఫ్యాన్ బేస్ ఏం లేదండి అసలు. మనం ఏదో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే నలుగురు జాయిన్ అవ్వడం, మంచి స్నేహం ఏర్పడితే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న విష్ చేయడం తప్పితే నాకు ఫ్యాన్ బేస్ ఇదేంటి. నేను సినిమా వ్యక్తినే లేకపోతే ఇంకోటి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడానికి. అలాగే మనం చేసిన మంచి కార్యక్రమాల వల్ల మనతో ట్రావెల్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఏ కార్యక్రమం చేసినా ఫాలో అవుతారండి జనం. ఒకటే కాదు, పొలిటికల్ ఒకటే కాదు, సేవా కార్యక్రమాలు ఏంటి, మీతో ట్రావెల్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఆ విధంగా క్రియేట్ అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ బేస్ చేసుకునే ఉండదండి.